హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో కొబ్బరి పౌడర్తో మంచి టేస్ట్ అయిన నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుండే స్వీట్ చేసుకుందాము. చాలా టేస్ట్గా. నేనైతే 4 బ్రెడ్ పీసులు తీసుకున్నా. మేము ఇవే ఎక్కువ వాడతాము. ఇవే ఉన్నాయి ఇంట్లో, వీటితోటే చేస్తా. 4 బ్రెడ్ పీసులు, 1 కప్పు షుగరు, చిన్న కప్పు కొబ్బరి తురుము అంటే పొడి. ఇది ఇంకా కూడా వేసేటివి ఉన్నాయి ఇందులో, నెయ్యి, యాలకులు. ఇంకా ఇవైతే ఫస్ట్ కడిగేసుకుందాము. ఈ సైడ్లో అయితే కడిగేసుకుందాము. నాలుగు సైడ్లు కూడా ఈ బ్రౌన్ కలర్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇవి మధ్యలకు ఇట్లా 4 పీసులు కట్ చేసుకుందాము. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. ఇదని కాదు, అదని కాదు, ఏదైనా చేసుకోవచ్చు. దేనితో అయినా బాగానే ఉంటుంది స్వీటు. అన్నిట్లో పీసులు తీసుకొని కట్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఇది వేడైందంటే ఇవి నూనెలో దోరగా ఇవి మంచిగా గోల్డెన్ కలరు వచ్చేదాకా ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ కలరు వస్తే సరిపోద్ది. 2 సైడ్లు కూడా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా వీటిని వేపుకోవాలి. అన్నీ కూడా ఫస్ట్ అయితే వేపుకోవాలి. ఈ కలర్ రావాలి. అన్నీ కూడా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా నూనెలో వేపుకోవాలి. ఈ షుగరు ఇందులో వేసుకోవాలి. 1 కప్పు షుగర్కు 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 యాలకులు కొంచెం నలుగొట్టుకొని వేసుకొని మనము ఈ షుగర్ కరిగేదాకా కలుపుకోవాలి. లైట్గా తీగలాగా పాకం అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం గమ్ముగా ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. మంచి టేస్ట్ గురించి. ఇట్లయితే సరిపోద్ది పాకము, కొంచెము గమ్ములాగా. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇందులో ఒక నిమ్మ చెక్క పిండితో పిండచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టము. కానీ నేను పిండుకుంటే పిండుకోవచ్చు. పాకం ఎందుకంటే కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. ఇది కొంచెం మళ్ళీ గట్టి పడితే వేడి చేసుకుంటే సరిపోద్ది. మనం ఇష్టం, అది పిండుకుంటే పిండుకోవచ్చు, లేకుండా లేదు.
ఇప్పుడు ఈ కొబ్బరి ఈ నెయ్యిలో వేపుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి తురుమును ఇందులో వేపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి దోరగా. ఇది దోరగా వేగినాక మనం ఈ పాకం తీసుకున్నాం కదా, ఈ పాకం ఒక 2 గరిటెలు ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెము మనం ఈ పాకం వేసుకున్నాం కదా ఇందులో, ఇది కొంచెం సేపు ఇదంతా దగ్గరకు వచ్చేదాకా ఉడకాలి. ఈ కొబ్బరి పొడి కొంచెం గమ్ములాగా వచ్చేదాకా ఉడకాలి, ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. మనం పాకం తీసుకున్న షుగర్ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు ఇందులో పోసుకొని కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గమ్ములాగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో షుగరు వేయలేదు, కానీ షుగర్ నీళ్ళు పోసినాం కదా, అప్పుడు గమ్ములాగానే వస్తుంది. ఒక 4 యాలకులు ఇట్లా నలుగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లగా కావాలి. ఇట్లా దగ్గరికి అయితే సరిపోద్ది. కొద్దిగా చల్లగా కావాలి. ఈ పాకము కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనము ఈ నూనెలో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులన్నీ ఇందులో వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిసేపు నానాలి. ఇవి ఈ పాకంలో ఇట్లా నానినాక కొద్దిసేపు ఇవి పక్కకు తీసుకోవాలి. ఇది పక్కకు తీసుకొని ఇవి మనం ఈ షుగరు పాకంలో కొద్దిసేపు నాననిచ్చినాం కదా, ఇవి ఈ పాకంలో నానిన పీసుని తీసుకొని ఈ మనం కొబ్బరి తయారు చేసుకున్నాం కదా, ఇది వీటిపైన ఇట్లా పెట్టుకోవాలి. రెండోది కూడా వీటిపైన పెట్టుకోవాలి. ఇట్లా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తింటా అంటే తినాలనిపిస్తుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఈ కొబ్బరి స్వీటు అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చేయడం అయితే అయిపోయిందండి. ఈ కొబ్బరి స్వీటు ఇట్లా ఉంటుంది. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మనము ఎప్పుడు తినాలి అనిపించినప్పుడైనా అప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఎట్లా బ్రెడ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఇంకా యాలకులు అవి ఇవి అంటే నెయ్యి అంటే ఉండే ఉంటుంది.
ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇష్టంగా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎంత తిన్నా ముఖం కొట్టదు. చూసారు కదా, ఇట్లా మధ్యలో ఇట్లా కొబ్బరి పెట్టుకొని ఇట్లా చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అన్నీ కూడా ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎన్ని పీసులు అయితే తయారు చేసుకుంటే అన్ని పీసులు కూడా ఇట్లా చేసుకోవాలి. మనము ఎక్కడికి పోయి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్ హౌస్లకు అప్పటికప్పుడు మనం చేసుకొని తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ చేయడం అయితే అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఎందుకంటే తిన్నప్పుడే తెలుస్తుంది అదే టేస్ట్ ఏందన్నది. ఒకటైతే ఓపెన్ చేద్దాము. ఇదిగా మంచిగా జ్యూసీగా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లనైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగా కొబ్బరితో ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఉంటుంది చాలా టేస్ట్గా. ఒక్కడ తింటే సరిపోద్ది, అంత టేస్ట్గా ఉంటుంది. చేసుకొని అయితే చూడండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ స్వీటు. మరి నచ్చితే లైక్ అయితే చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. కొంచెం తిందాం ఇప్పుడు. టేస్ట్ అయితే చెప్పవలసిందే లేదు మీకు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుంది, కరిగిపోయింది కూడా నోట్లో వేసుకుంటే. బాయ్ అండి, ఉంటా మరి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే వంట ఎంత టేస్ట్ ఉందో తింటేనైతే. ఉంటా మరి, మళ్ళీ వంట కలుద్దాం.